మీరందరూ విక్కీని వదిలితే మేము ఆఫీస్‌కి వెళ్ళాలి అని చెప్పేసైతే ఆర్య అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ కూడా అవునక్క మాకు రాహుకాలం వచ్చేస్తుంది. ఆఫీస్‌లో మంచి శుభంలో అడుగు పెడితే చాలా మంచిది కదా! అందుకే మేము వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే ఆగండి, ఆగండి అలా ఎలా ఎళ్ళిపోతారు? ఇదిగో పద్మావతి మీ ఇద్దరు వెళ్లి వాళ్ళిద్దరికీ ఎదురు రండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి, అను వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ, ఆర్య వాళ్ళు అయితే అరవింద కాలు మీద పడుతూ అక్క మమ్మల్ని ఆశీర్వదించక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంట్రా ఇది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే నీ ఆశీర్వాదం కన్నా మాకు ఇంకా మంచి ఆశీర్వాదం ఏది ఉండదక్క. నువ్వు ఆశీర్వదించి పంపించు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద అయితే చాలా సంతోషించి నా తమ్ముళ్ళు ఎప్పుడు అందనంత ఎత్తుకి ఎదగాలి అని చెప్పేసి అయితే ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఇంకా ఏమీ ఉండదు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే సరే నేను ఆశీర్వదించాను కదా! ఇక మీ ఇద్దరు వెళ్ళి ఎదురు వస్తే వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి, అను వాళ్ళు అయితే వాళ్ళిద్దరికీ ఎదురు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న విక్కీ అయితే సరే నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే పద్మావతికి చాలా ప్రేమగా చెప్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి కూడా సరే అని చెప్పి నవ్వి పంపిస్తూ ఉంటుంది. ఇంతలో అది విన్న అరవింద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.